జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కూసరం నీలాదేవి, రేణిగుడ్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఐడీఓసీ వద్ద కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పోలీసు వారిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపించేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని, మంచి పేరు ఉందని, ఆ పేరు కాపాడుకోవాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై 223 ఫిర్యాదులు రాగా 223 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 136 ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శేషాంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాధాబాయ్, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని సమస్యల పూర్తి అవగాహనతో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు నేను కలెక్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమావేశం దగ్గర నిర్ణయాలు మా డిఎస్సీఓ గారు కూడా అన్ని చేస్తున్నారు. దూషణలు తప్పకుండా మా సమస్యలపై కూడా మనమందరం కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఈ మన గ్రూప్ పాఠశాలను సందర్శించి 25 కుటుంబాలు సందర్శించి మరి కాస్మోస్ ఛార్జీలు పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం నివేదిక ఇచ్చినాం. మా నివేదిక గౌరవించి దైవం అందరూ రాష్ట్రంలో సురక్షగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. మన ఎస్సీ ఎస్టీలపై కూడా మన భగవంతుడు దయా కృప ఉండాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది. దయచేసి అందరూ అప్లికేషన్ తీసుకున్నారని ఒకరు తొందరపడద్దు. అందరూ కూడా మన గౌరవ కలెక్టర్ గారు వారు మాట్లాడి సమావేశాన్ని గురించి కోరుతాం.